ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరం వృషభ రాశి గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఈ సంవత్సరము శని గోచారాన్ని మనం పరిశీలిస్తే ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు మీ రాశికి లాభస్థానమైన 11వ స్థానంలో సంచరించడం అనేది, అదేవిధంగా వృషభ రాశి వారికి ఏకాదశ శని సర్వకార్యసిద్ధిని కూడా ఇస్తాడు. గురువు గోచారం మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా గురువు ద్వితీయ స్థానంలో అంటే మిథున రాశిలో సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3వ స్థానమైనటువంటి కర్కాటకంలోకి మారడం జరుగుతుంది. తిరిగి అక్టోబర్ 31, 2026న చతుర్థ స్థానమైనటువంటి సింహరాశిలో ప్రవేశించి జనవరి 25, 2027 వరకు కూడా వక్రగతిలో మళ్ళీ 3వ స్థానంలోకి చేరుకోవడం జరుగుతుంది. ఇక మీ రాశిని బట్టి రాహుకేతువుల గోచారాన్ని కనుక మనం పరిశీలన చేస్తే రాజ్యస్థానమైన 10వ ఇంట ఉన్న రాహు, మాతృస్థానమైన చతుర్థ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 9వ స్థానమైన మకరము, 3వ స్థానమైన కర్కాటకం స్థానాలకు మారటం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనం గోచార ఫలితాలని లెక్కించడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ తర్వాత రాహుకేతువుల మార్పు మీకు మరింత సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడి యొక్క సంచారాన్ని మనం కనుక చూసుకుంటే జూన్ 20, 2026 నుంచి ఆగస్టు 2 వరకు కూడా కుజుడు మీ జన్మరాశిలో అంటే వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ కాలంలో మీరు కొంత కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అని మా యొక్క సూచన. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగము మరియు వ్యాపార విషయాలని కనుక మనం పరిశీలన చేస్తే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో శని సంచారం వల్ల ఆఫీసుల్లో లేదా మీరు పనిచేసే కార్యాలయాల్లో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీ కష్టానికి పై అధికారుల నుంచి ఒక మంచి గుర్తింపు అనేది లభించేటటువంటి సూచన ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. డిసెంబర్ 6 వరకు 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు ఊహించినటువంటి స్థానచలనము లేదా ప్రమోషన్ కలిగించే యొక్క అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా జూన్ 20 నుంచి ఆగస్టు నెల 2వ తారీఖు మధ్యకాలంలో మీరు ఎవరితో అయితే భాగస్వామ్యంగా పనిచేస్తున్నారో లేదా మీకున్న కస్టమర్లతో మీరు సంయమనం అనేది వ్యవహరించడం చాలా ముఖ్యమైన విషయంగా చెప్పడం అనేది సూచన. అదేవిధంగా మీ ఆర్థిక స్థితిగతుల్ని ఈ సంవత్సరం పరిశీలిస్తే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా తీరిపోయేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. జూన్ 2 వరకు కూడా మీకు ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆగిపోయిన పనులు, రావలసిన మొండి బాకీలు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. 11వ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి స్థిరంగా ఉంటాయి. గృహోపకరణాలు, ఆస్తులు కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఈ సంవత్సరం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.
ఇక మీ కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం గురించి పరిశీలిస్తే కుటుంబంలోని మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రారంభంలో మీకు ధనస్థానంలో గురువు వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి. మీ ఇళ్లలో జరిగే శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురువు చతుర్థ స్థానానికి మారటం వల్ల డిసెంబర్ 6 వరకు కూడా కేతువు చతుర్థ స్థానంలోనే ఉండడం వల్ల మీ మాతృవర్గం తల్లిగారి ఆరోగ్య విషయంలో లేదా ఆస్తి పంపకాల విషయంలో కూడా చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం శుభవార్త వినే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో కనుక మనం గోచారరీత్యా పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. శారీరకంగా మానసిక ఉల్లాసంతో ఉంటారు. కానీ జూన్ 20 నుంచి ఆగస్టు 2 వరకు కూడా జన్మరాశిలో కుజుడి సంచారం వల్ల అజీర్తి సంబంధించిన ఉష్ణ సంబంధించిన అనారోగ్యాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం, వేగంగా వాహనాలు నడపకపోవడం శ్రేయస్కరం అని చెప్పేసి సూచన. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో తగు పరిహారాలు పాటిస్తే మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరింత ఉత్తమ ఫలితాలు సాధించడానికి చిన్న చిన్న దోషాల యొక్క నివారణకు మేము చెప్పే సూచనలు మా సంస్థ ద్వారా జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కనుక వహిస్తే తప్పక మీకు మేలు చేయగలుగుతామని ఈ ఛానల్ ముఖంగా మీకు సూచిస్తున్నాము. ముఖ్యంగా డిసెంబర్ 6 నుంచి కేతువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల దుర్గాదేవి ఆరాధన, గృహంలో అశాంతి కలగకుండా ప్రతి మంగళవారం కూడా మీరు ఎర్రటి పూలతో దుర్గాదేవికి పూజ చేయండి. అలాగే ప్రతి షష్ఠి నాడు కూడా మన శ్రీ SLGV ఫౌండేషన్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంది. కాళేశ్వరంలో కూడా జరుగుతుంది. జూన్ జూలై నెలల్లో కుజ సంచారం ప్రతికూలంగా ఉన్నందున మీరు సుబ్రహ్మణ్య స్వామిని కందులు దానం చేయండి. అలాగే మీ గోత్రనామాలు మాకు తెలియజేస్తే ఇక్కడ పూజాధికాలు మేము జరపగలం. ఇక మా గోశాలలో మీ రాష్ట్రాధిపతికి శుక్రుడికి ప్రీతికరమైన గోమాతకు మీరు ఏవైనా ధాన్యాలు లేదా పచ్చిగడ్డికి మీరు డొనేషన్ పంపిస్తే ఆ గోసేవ మీ పేరు మీద చేసి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించే విధంగా గోమాత అర్చన కూడా చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.